నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. షహపురంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలను దత్తత తీసుకుని పెంచాలి. డిప్యూటీ ఎంపీడీఓ కాకినాడ జిల్లా పెదపూడి మండలం షహపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS వారు సమకూర్చిన 100 కొబ్బరి మొక్కలను ఒక ప్రత్యేక స్థలంలో నాటారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఒక కొబ్బరి మొక్కను నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం, పర్యావరణ సమతుల్యం మరియు పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి మరియు ఫలసాయం పొందడానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను దత్తత తీసుకుని దాన్ని పెంచి పోషించే బాధ్యత తీసుకోవాలని, ఈ విధంగా దత్తత తీసుకున్న మొక్కలను జియో ట్యాగింగ్ చేసి వాటిని సంరక్షిస్తున్న వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనం శాంతకుమారి వెంకటరమణ, కార్యదర్శి చంద్రకళ, జూనియర్ అసిస్టెంట్ సూర్యవతి, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గుబ్బల ఏడుకొండలు రాయుడు, నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మీ సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి, అంటే మీ సొంత ఇంట్లో కాదు, మన పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవడానికి మీరందరూ కూడా ఈ రూపంలో కృషి చేస్తున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.